ఒపీనియన్. లేని నాలుగో పిల్లవుటే నువ్వేరా. ఇక మీ మీద ఈగ వాలినా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను. నాకు ఈ టార్చర్ జగన్ గుర్తుపెట్టుకో, పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, జనసేనే కాదు. నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ. అటు చూడు. పద్దాక వచ్చే వదిలిపెట్ట ఏం చేస్తావరా? ఫ్యూచర్ ఉంది. వదిలిపెట్ట ఏం చేస్తావరా? గడ్డాలు మిసాలు పెంచుకుని చిన్న పిల్లగాన్ని బాగుపడుతున్నా ఆర్రా. పద్దాక వచ్చే వదిలిపెట్ట ఏం చేస్తావరా? మీకు ఇంత ముందు కూడా గడ్డ ఉండేదండి? అవును, పుట్టటమే గడ్డంతో పుట్టాను. ए शाणे दिमाग का दही मत कर, चुपचाप से गेट खोल. अरे दिमाग लेने का कितना ही हम कर दे बेटा. అటు చూడు బే. మక్కెలు ఇరగ్గొట్టి మడత మంచంలో పెడతాం, మర్చిపోకండి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను పట్టుకుంటే పని మార్గం లేదా? ఎవరిని చేస్తావు చేయరా? ఒక్కరిని టచ్ చేసి చూడండి. ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాన్సల్ దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదండి, నేను ఎక్కడ చూడలేదు. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? ఫైనల్ గా మీరు మరి నేను ఒక్కరిని టచ్ చేయి. నీకు దమ్ముంటే నువ్వు మగాడివై టచ్ చేసు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. ఒక్కరిని టచ్ చేయి. నీకు దమ్ముంటే నువ్వు మగాడివై టచ్ చేసు. ఓరన్నో నీ గొంతుంటుంటే నా గుండెల్లో గుబులు పడతాందే. ఆ బాడీ అడు గొంతాడు సంబంధం లేకుండా ఏదోకానా పైన స్టిక్కర్ గా చాలు ఫుటాయించి నెక్స్ట్ చూడరు ఒకరిని పిచ్చి పిచ్చి వాగుడు. बोलो ना आवाज स्टिकर क्या समझाइता లేదా? You mean this guy? Cartridge? Oh, okay. We'll meet later. Okay, take care. నేను ఇలాంటి వాళ్ళతో ఫైట్ చెయ్యా, సమజైందా? గుడ్ బాయ్. అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. పవన్ కళ్యాణ్ గారు 3వ విడత ప్రారంభమైతే మాకేం అభ్యంతరం లేదు. ఏమైందిరా? ఆయన పూర్తిగా ఎన్నికలేదా కూడా ఈ రాష్ట్ర ప్రజల మధ్య తిరిగితే మాకేం అభ్యంతరం లేదు. మరెందుకురా నీకు? కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి నేను అనేక సార్లు నా విజ్ఞప్తి డైరెక్ట్ గా గతంలో కలిసి మాట్లాడాలని కూడా ప్రయత్నం చేశాను. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి క్యా హువా? అది కుదరలేదు. ఆయన మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. నేను పత్రికల సమక్షంలో ఆయనకి చెప్పేది ఆయన అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నా.